అందరికీ నమస్కారం అండి. నువ్వెవడైతే నాకేంటి? ప్రజలు నీ వల్ల ఇబ్బంది పడ్డారా? ప్రజా మనోభావాలు నీ వల్ల దెబ్బతిన్నాయా? నువ్వు ఎవడైనా కావచ్చు. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ఆ విషయంలో వెనక ముందు ఆలోచించకుండా దూసుకుని పోతా ఉంది. పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చింది. అదే జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు ఎవరైతే ఆ డిబేట్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడారో దాన్ని సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎక్కడ పడితే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కేసులు పెట్టేయడం జరిగింది. ఖచ్చితంగా కేఎస్ఆర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. ఈరోజు ఉదయం హైదరాబాద్కి వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది ఇటువంటి షోలు కండక్ట్ చేస్తూ ఏది పడితే అది షోల్లో చూపించేస్తూ ఒకరిని అమర్యాదగా మాట్లాడుతూ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ ఇటువంటి షోలు చేద్దాం అనుకునే వాళ్ళకి కేఎస్ఆర్ అరెస్ట్ అనేది ఒక చెంప పెట్టులాగా ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా. నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని అయితే హ్యాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటారా, కూటమి ప్రభుత్వం ఈ విధంగా చెయ్యడం చాలా చాలా మంచిది. రాబోయే రోజుల్లో ఎవరైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలన్నా, ఎవరైనా క్యారెక్టర్ అసోసినేషన్ చేయాలన్నా సరే ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా. నిజంగా హ్యాట్సాప్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.